ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లాయర్ గారు, రాఘవ్ ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నారు. ఆయన ఈ టైంలో ఈ టెన్షన్లో ఆయన ఏది సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు. నాకేమనిపిస్తుందంటే జైల్లో ఉండి ఆయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని. ఎందుకంటే బిజినెస్ మొత్తాన్ని ఎవరైనా బాగా చూసుకోగలరంటే అది కేవలం పిన్ని గారే. పవర్ ఆఫ్ అటర్నీ ఆవిడ పేరు మీద ఉండటమే కరెక్ట్. మిస్టర్ సూర్యవంశీ ఏం చెప్పారో నేను మీకు అదే చెప్పాను. లాయర్ గారు చెప్పేది నిజమే. రేఖ, రాఘవ దేనికి సంతోషపడతాడో మనం అదే చేయటం మంచిది. ఒకవేళ రాఘవకి నీ మీద నా మీద కంటే ఎక్కువ నమ్మకం ఉంటే ఇలాగే చేద్దాం. నాకు తెలిసినంత వరకు రేఖ శైలజ కంటే బిజినెస్ని బాగా చూసుకోగలదు. ఒకటి, తను యంగ్. దానికి తోడు తను ఎంత తెలివైందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయినా శైలజ, నువ్వు ఈ వయసులో ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటున్నావు. ఇప్పుడు బిజినెస్ పనులు ఎలా చూసుకోగలవు? అమ్మా, నీకు అతిపెద్ద శత్రువు నాన్నే అని తేలిందిగా. ఈయనకి నువ్వు ఎన్నో ఏళ్ల క్రితమే విడాకులు ఇచ్చేయాల్సింది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. రేఖ, సైన్ చేయి. లేదు బాబాయ్ గారు, నేను ఒకసారి రాఘవ్తో మాట్లాడతాను. రేఖ, రాఘవ తన నిర్ణయం తీసేసుకున్నాడు. మనం దాన్ని గౌరవించి తీరాల్సిందే. రేఖ, రాఘవ పవర్ ఆఫ్ అటర్నీ అయితే నీ పేరు మీద రాసేశాడు. కానీ నీ జీవితంలోకి ఎన్ని కష్టాలు తీసుకొస్తానంటే రాఘవే స్వయంగా నీ నుంచి ఈ అధికారాన్ని తీసేసుకుంటాడు. తర్వాత మెడబట్టి బయటికి గెంటేస్తాడు. నేను ఈ పవర్ ఆఫ్ అటర్నీ అయితే సైన్ చేసేసాను రాఘవ్. కానీ నేను మీకు మాటిస్తున్నాను, నేను మిమ్మల్ని త్వరలోనే జైలు నుంచి బయటకు తీసుకొస్తాను. అసలు నేరస్తుల్ని జైల్లో ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను.